Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. లాస్ట్ నైట్ అయితే మనకి యాపిల్ వాళ్ళు iOS 17.3.1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇది చాలా చిన్న అప్డేట్. దీంట్లో మనకి కొత్త ఫీచర్స్ అయితే ఏమీ రావట్లేదు. ఉన్న బగ్స్ అయితే ఫిక్స్ చేశారు అన్నమాట. సో ఏమేం ఫిక్స్ చేశారు అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూడొచ్చు 17.3.1 అని ఉంటుంది. బ్రాకెట్లో 21D61 అని చెప్పేసి ఉంది. మీరు కనుక ఈ అప్డేట్ చేసుకుంటే మనకి మోడమ్ ఫర్మ్వేర్ ఏమీ అప్డేట్ అవ్వదు, ఓల్డర్ వర్షన్ లోనే ఉంటుంది. యూ కెన్ సీ 1.40.01 వర్షనే ఉంది. దీంట్లో మనకి ఓన్లీ 1 బగ్స్ ని ఫిక్స్ చేశారనమాట. అదేంటి అంటే టెక్స్ట్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి డూప్లికేట్ అవుతుంది, లేదు అంటే మనం టైప్ చేస్తున్నప్పుడు ఆ మెసేజ్ ఓవర్లాప్ అవుతున్న ఇష్యూస్ అయితే మనం చూసాం కదా, ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేశారనమాట. మీరు ఎవరికైనా మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు మీరు మెసేజ్ చేస్తున్నది వర్డ్ ఒకదాని మీద ఒకటి రావడం, లేదు అంటే మీరు టైప్ చేస్తుంటే అక్కడ కనిపించకపోవడం, ఎక్స్ట్రా స్పేసెస్ రావడం, ఇలాంటి ఇష్యూస్ అయితే నడిచినాయి అనమాట. అవన్నీ ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ అప్డేట్ లో అయితే ఈ ఒక్క బగ్ నే ఫిక్స్ చేశారు. అసలు ఇవాళ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది అని అయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ 4 o'clock కి రిలీజ్ చేశారు అనమాట. నేను సర్ప్రైజ్ అయ్యాను. జనరల్ గా మార్నింగ్ లేదంటే ఆఫ్టర్నూన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అసలు 4 o'clock నేనైతే ఇవాళ అప్డేట్ వస్తుంది అని కూడా అనుకోలేదు. మీరు ఇక్కడ రిలీజ్ నోట్స్ లో చూడొచ్చు. రిలీజ్ నోట్స్ లో కూడా మనకి ఓన్లీ ఈ ఒక్క బగ్స్ నే ఫిక్స్ చేసినట్టు చూపిస్తున్నారు. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, మీరు ఐఫోన్ యూజ్ చేసిన వాళ్ళకి ఐట్యూన్స్ అనే పదం బాగా ఫెమిలియర్ కదా. విండోస్ ల్యాప్టాప్ లో మనకి ఎప్పుడైనా సాంగ్స్ కానీ డేటా కానీ సింక్ చేసుకోవాలి అంటే ఐట్యూన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సింక్ చేస్తాం కదా. ఐట్యూన్స్ అయితే షట్ డౌన్ చేసేసారు. మీ దగ్గర ల్యాప్టాప్ లో ఐట్యూన్స్ ఆల్రెడీ ఉంటే మీరు దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు, కానీ కొత్త వర్షన్ ఆఫ్ ఐట్యూన్స్ని మీరు విండోస్లో యాప్స్ ప్లే స్టోర్ నుంచి కానీ ఎటువంటి బ్రౌజర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోలేరు. ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ ఐట్యూన్స్ని అయితే కనుక మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్బుక్లో అయితే ఆల్రెడీ ఈ ఐట్యూన్స్ని ఎప్పుడో డిస్కంటిన్యూ చేసేసారు. విండోస్లో అయితే ఇప్పటి నుంచి డిస్కంటిన్యూ చేస్తున్నారు. జనరల్గా చాలా మంది ఐట్యూన్స్ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మొబైల్లోకి సాంగ్స్ని సింక్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. మరి ఇప్పుడు ఐట్యూన్స్ తీసేస్తున్నారు కదా, మరి మనం సాంగ్స్ ఎలా సింక్ చేసుకోవాలి అని అడిగితే కనుక విండోస్ ల్యాప్టాప్లో మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్తే మనకి యాపిల్ మ్యూజిక్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఇది జనరల్గా మనకి యాపిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ అనమాట. ఈ యాప్ నుంచి మనం సాంగ్స్ వరకు అయితే సింక్ చేసుకోవచ్చు. ఫొటోస్ కానీ డేటా కానీ ఈ యాప్ నుంచి సింక్ చేసుకోలేము. ఓన్లీ సాంగ్స్ వీ కెన్ సింక్. సో ఈ యాప్ యూజ్ చేసుకొని మాన్యువల్గా మీరు ల్యాప్టాప్లో ఉన్న సాంగ్స్ని ఫోన్లోకి సింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా వీడియోస్ మన ఫోన్లోకి మాన్యువల్గా సింక్ చేసుకోవాలి అనుకుంటే మనందరికీ సో ఫెమిలియర్ యాప్ యాపిల్ టీవీ ఉంటుంది కదా. యాపిల్ టీవీ యూజ్ చేసుకొని వీడియోస్ని అయితే మన ఫోన్లోకి మాన్యువల్గా ఎక్కించుకోవచ్చు. మీరు కనుక మాన్యువల్గా ఈ యాపిల్ మ్యూజిక్ ఎలా యూజ్ చేయాలి, లేదు అంటే యాపిల్ టీవీ యూజ్ చేసి ఎలా సింక్ చేసుకోవాలి అని తెలుసుకోవాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, సో దట్ నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో మీరు ఫొటోస్ సింక్ చేయాలి అనుకుంటే కనుక ఐక్లౌడ్ అనే యాప్ ఉంటుంది. దీని ద్వారా మనం ఫొటోస్ని వీడియోస్ని ఏమైనా సింక్ చేసుకోవచ్చు. ఫైల్స్ని ఇవన్నీ ఐక్లౌడ్ ద్వారా సింక్ చేయవచ్చు. ఐట్యూన్స్ డిస్కంటిన్యూ చేయడం వల్ల నేను చూసిన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, జనరల్గా ఒక్క యాప్ యూజ్ చేసుకొని మనం డాక్యుమెంట్స్, ఫొటోస్, డేటా, వీడియో అన్ని సింక్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు సాంగ్స్కి ఒక యాప్, వీడియోస్కి ఒక యాప్, డేటాకి ఒక యాప్, ఇట్లా మల్టిపుల్స్ యాప్ యూజ్ చేయాల్సి వస్తుంది. 17.3.1 అప్డేట్ చేసిన తర్వాత మన బ్యాటరీ హెల్త్ అనేది రీకాలిబ్రేట్ అవుతుంది కదా. నాకైతే స్టిల్ 100% ఉంది, ఏమీ డిక్రీజ్ అవ్వలేదు. సో మీ యూసేజ్ని బట్టి మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నా దగ్గర ఉన్నది 15 Pro Max కాబట్టి మనందరికీ తెలుసు కదా, ఆల్ 15 సిరీస్ డివైజెస్ కి కొత్తగా సైకిల్ కౌంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తున్నారు. అంటే మన ఫోన్ ని ఎన్నిసార్లు 100% ఛార్జ్ చేసి యూజ్ చేసాము అనేది. సో సైకిల్ కౌంట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్, జనరల్, అబౌట్, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాటరీలో సైకిల్ కౌంట్ అని ఉంటుంది. ఈ ఫోన్కి వచ్చేసి 22 అని ఉంది. నేనైతే ఈ ఫోన్ని జనవరి 2024 నుంచి యూజ్ చేస్తున్నాను. నా దగ్గర ఇంకొక 15 Pro Max ఉందన్నమాట. సో ఈ ఫోన్ అయితే నేను అక్టోబర్ 2023 అంటే ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. సో నా సైకిల్ కౌంట్ వచ్చేసి 110 ఉంది. ఇవైతే మనకి 17.3.1లో వస్తున్న న్యూ ఫిక్సెస్ కానీ వస్తున్న చేంజెస్ కానీ. సో ఇవి కాకుండా యాపిల్ వాళ్ళు చేయబోతున్న న్యూ మోడిఫికేషన్ ఏంటి అంటే, యూరోపియన్ యూనియన్ అంటే EU ఉంటుంది కదా, వాళ్ళ పుణ్యమా అని ఫైనల్లీ ఐఫోన్లో అయితే USB-C పోర్ట్ చూసేసాము. సో ఇప్పుడు కొత్తగా రాబోతుంది ఏంటి అంటే, ఆండ్రాయిడ్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్లే స్టోర్తో పాటు మనకి డిఫరెంట్ ఆల్టర్నేటివ్ ప్లే స్టోర్స్ అవైలబుల్గా ఉంటాయి కదా మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి.
యాపిల్ వాళ్ళైతే మనకి ఓన్లీ 1 యాప్ స్టోరే ఇస్తారు. దానిలో నుంచే ఉన్నవే డౌన్‌లోడ్ చేసుకోవాలి తప్ప మనకి సైడ్ లోడింగ్ ఏమీ ఉండదు కదా! సో, ఈయూ వాళ్ళైతే కొత్త రూల్ పాస్ చేశారనమాట. యాపిల్ వాళ్ళు కూడా ఇప్పటి నుంచి సైడ్ లోడింగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేయాలి అని. మార్చ్ 2024 నుంచి సైడ్ లోడింగ్‌నైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో, ఈ సైడ్ లోడింగ్ ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏ యాప్ అయినా మనం యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి కదా! థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి యాపిల్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు. బట్ మనకి సైడ్ లోడింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత యాప్ స్టోర్ నుంచే కాకుండా డిఫరెంట్ ప్లే స్టోర్స్, యాప్ స్టోర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో నుంచి మనకు కావాల్సిన యాప్‌ని డౌన్‌లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఐఫోన్‌లో మనకి ఫైల్స్ యాప్ కొంచెం గజిబిజిగా ఉంటుంది కదా! అదే మీకు ఏదైనా థర్డ్ పార్టీవి నచ్చినవి ఉన్నాయనుకోండి, మనం ఆ యాప్స్‌ని డిఫరెంట్ యాప్ స్టోర్స్ నుంచి ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో, నేనైతే దీనికోసం ఎప్పటినుంచో వెయిటింగ్. ఫైనల్లీ ఈయూ వాళ్ళ పుణ్యమాని ఇది కూడా వచ్చేస్తుంది. సో, ఐయామ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో, ఇక్కడ ఇంకొచ్చిన చిన్న తిరకాసు ఏంటి అంటే ఈ చేంజెస్ ఓన్లీ యూరోపియన్ కంట్రీస్‌లో మాత్రమే రాబోతుందన్నమాట. లైక్ జర్మనీ, పారిస్, స్వీడన్ ఇంకా రిమైనింగ్ యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి కదా! వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. మేబీ మనం కంట్రీ చేంజ్ చేసుకొని యూఎస్ వాళ్ళు యూరోప్ అని, ఇండియా వాళ్ళు యూరోప్ అని పెట్టుకుంటే ఏమన్నా వచ్చే అవకాశం ఉందేమో చూడాలి. లేదు యాపిల్ వాళ్ళు జీపీఎస్ ట్రాక్ చేసి 100% సెక్యూరిటీ ఉంటది కదా! యాపిల్ వాళ్ళు. అంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే గనుక మనం దొరికిపోతాం. సో, ఆప్షన్ ఉంటుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. ఈ సైడ్ లోడింగ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటి అంటే గనుక మనకి కావాల్సిన యాప్‌ని మనం డౌన్‌లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మాల్‌వేర్. సో, ఈజీగా మన ఫోన్ హ్యాక్ చేయడానికి లేకపోతే సెక్యూరిటీ ఇష్యూస్ రావడానికి అయితే ఉంటుంది. సో, మరి చూడాలి యాపిల్ వాళ్ళు ఎలా రిలీజ్ చేయబోతున్నారు అనేది. యాపిల్ వాళ్ళు ఎప్పుడు జీనియస్‌గా థింక్ చేస్తారు కాబట్టి ఐయామ్ ఎక్సైటెడ్ టు సీ. సో, మీరు నన్ను అడగొచ్చు మరి ఓన్లీ ఒక ఇష్యూనే ఒక బగ్‌నే ఫిక్స్ చేశారు కదా! మరి ఇప్పుడు నేను ఈ అప్డేట్ చేసుకోవాలా లేదా అని అడిగితే కనుక మీకు కనుక నేను చెప్పిన ఈ బగ్ ఏమన్నా ఫేస్ చేసి ఉంటే టైప్ చేస్తున్నప్పుడు ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా 17.3.1కి అప్డేట్ చేసుకోండి. లేదు నాకేం బగ్స్ లేవు నేను హ్యాపీగా ఉన్నాను 17.3తో అనుకుంటే కనుక స్టే వేర్ యూ ఆర్. అలా కాకుండా నేను లేటెస్ట్ వెర్షన్‌లో ఉండాలి అనుకుంటే కనుక యూ కెన్ అప్డేట్ ఇట్. అప్డేట్ చేసుకున్నంత మాత్రాన నేనైతే ఏమీ ఇష్యూస్ చూడలేదండి. నా ఫోన్ ప్రీవియస్‌గా 17.3లో ఎలా వర్క్ అయిందో 17.3.1లో కూడా అలానే వర్క్ అవుతుంది. ఎటువంటి స్ట్రక్స్ కానీ లాగ్స్ కానీ నేనేమి అబ్జర్వ్ చేయలేదు. సో, ఇదైతే ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.